తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణనే నెంబర్ 1. ఇది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఘనంగా చెప్పుకునే మాట. ఏ సభలోనైనా ఎక్కడైనా ఈ మాటే చెప్తున్నారు. కరెంటు కష్టాలు పోయాయని, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిందంటూ ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. సీన్ కట్ చేస్తే కరెంటు విషయంలో బాగైంది తెలంగాణ ఒక్క రాష్ట్రమే కాదు, 24 రాష్ట్రాలు మిగులు విద్యుత్తు సాధించాయి. తలసరి కరెంటు వాడకంలో తెలంగాణ కంటే 9 రాష్ట్రాలు ముందున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ చెప్పిన లెక్క. తెలంగాణలో విద్యుత్ వెలుగులు వెలిగిపోతున్నాయా? తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్ 1 ఉన్నామా? దేశంలోని మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? కరెంటు వాడకంలో మనమే నంబర్ 1 అంటూ కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఒకటే ఓదరగొడుతుంటారు. కానీ వాస్తవంలో పరిస్థితి వేరు. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని నమ్మించే ప్రయత్నం జరుగుతోందంటోంది టీజేఏసీ. అందుకే నిజాన్ని కూడా పదే పదే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందంటోంది. తలసరి విద్యుత్ వినియోగం అభివృద్ధికి ఒక సూచికగా భావిస్తారు. అంటే కరెంటు వాడకం ఎక్కువగా ఉంటే ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ పనులు జరుగుతున్నట్టు లెక్క. అంటే కరెంట్ ఎక్కువగా ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ లెక్కన తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1గా ఉన్నామని చెప్పుకోవడం ద్వారా తమ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువ ఉందనడం ఈ ప్రచారం వెనుక ముఖ్య ఉద్దేశం. కరెంటులో అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది అంటూ ఎన్నికల ప్రచారాలు చేసుకుంటోంది బీఆర్ఎస్. మరి వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన లెక్కలు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఈ మధ్య ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. 2021-22 పవర్ డేటాకు సంబంధించిన లెక్క ఇది. CEA.nic.inలో ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఇందులో 164వ పేజీలో టేబుల్ 9.9లో అసలు విషయాలన్నీ ఉన్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 కాదు కదా, టాప్ 9లో కూడా లేదు. తెలంగాణ ఏకంగా 10వ స్థానంలో ఉంది. అంటే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇవేవో గాలి లెక్కలు కావు. సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికారికంగా రిలీజ్ చేసిన లెక్కలివి. అబద్ధానికి నిజానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసొస్తుందంటారు. కానీ నిజం నిలకడ మీదే తెలుస్తుంది. అది ప్రజలంతా తెలుసుకోవడం ముఖ్యమంటోంది టీజేఏసీ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో రాష్ట్రాల తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉందో ఓసారి చూద్దాం. పర్ క్యాపిటా కన్జంప్షన్లో కేంద్రపాలిత ప్రాంతాలు ముందున్నాయి. ఈ విషయంలో నంబర్ 1గా ఉన్నది దాద్రానగర్ హవేలీ. అక్కడ తలసరి విద్యుత్ వినియోగం 12,250 యూనిట్లుగా ఉందని కేంద్రం చెప్పింది. 5,914 యూనిట్లతో రెండో స్థానంలో డామన్ అండ్ డయ్యూ, 3,736 యూనిట్లతో మూడో స్థానంలో గోవా, 2,350 యూనిట్లతో నాలుగో స్థానంలో పంజాబ్, 2,239 యూనిట్లతో ఐదో స్థానంలో ఒడిషా, 2,264 యూనిట్లతో ఆరో స్థానంలో గుజరాత్, 2,211 యూనిట్లతో ఏడో స్థానంలో ఛత్తీస్గఢ్, 2,138 యూనిట్ల వాడకంతో ఎనిమిదో స్థానంలో హర్యానా, 2,138 యూనిట్లతో తొమ్మిదో స్థానంలో పుదుచ్చేరి ఉన్నాయి. ఇక తలసరి విద్యుత్ వినియోగంలో 2,126 యూనిట్లతో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అంటే అగ్రస్థానానికి ఆమడ దూరంలో తెలంగాణ ఉంది. కేటగిరీల వారీగా చూసినా, అంటే వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు, వాణిజ్యం ఇలా ఏ విభాగంలో చూసినా నంబర్ లేదు. ఇది సాక్షాత్తు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలివి. అంటే తెలంగాణ కరెంటు వెలుగుల విషయంలో ఇప్పటివరకు చేసిన ప్రచారాలు పటాపంచలైనట్టే అని టీజేఏసీ అంటోంది. ఇన్నాళ్లు వాస్తవం ఒకలా ఉంటే అబద్ధం మరోలా ప్రచారమైంది. చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్ వినియోగంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే పరిస్థితి మరింత దిగజారిందన్న విషయాన్ని టీజేఏసీ ప్రస్తావిస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత అంటే 2014-2015 నుంచి కరెంటు విషయంలో చాలా మార్పులు వచ్చాయని, కరెంటు కోతలు తగ్గాయి. అంటే కరెంటు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇది ఒక్క తెలంగాణలోనే మార్పు వచ్చిందనుకోవడం పొరపాటే. దేశమంతా కరెంటు సప్లై పెరిగింది. 24 రాష్ట్రాలు మిగులు విద్యుత్తు సాధించాయంటే అంతటా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2014కు ముందు యూపీఏ హయాంలోనే చాలా విద్యుత్ సంస్కరణల్ని స్పీడప్ చేశారు.
దేశానికి ఎంత కరెంట్ అవసరం, ఎంత అందుబాటులో ఉంది, ఎంత రావాలి, ప్రైవేట్ సంస్థల రంగప్రవేశం, ఇవన్నీ దేశ విద్యుత్ రంగం రూపురేఖలు మార్చేశాయి. ఈ ఎఫెక్ట్తోనే తెలంగాణలోనూ పరిస్థితి మారింది. ఒకప్పుడు బహిరంగ మార్కెట్లో డబ్బులు పెడదామన్నా దొరకని కరెంట్ యూపీఐ తెచ్చిన సంస్కరణలతో పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొంటున్న కరెంట్ అందులో భాగమే. నిజానికి మన దగ్గర కరెంట్ ఉత్పత్తి కంటే బయట నుంచి కొంటున్నదే ఎక్కువగా ఉంటోంది. కరెంట్ అమ్మేవారే లేకుంటే తెలంగాణ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఖర్చు ఎక్కువ పెట్టి కొన్నా పర్వాలేదు కానీ కరెంటు లేకుండా ఉండద్దన్న ఏకైక ఫార్ములాని కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో డిస్కంలు అప్పులు నష్టాలు ఊబిలో చిక్కుకుపోయాయి. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో కరెంటు కోతలు లేవు. వ్యవసాయానికి పరిశ్రమలకు అందాల్సినంత అందుతోంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ పవర్ కట్స్ నామమాత్రంగానే ఉన్నాయి. నిజానికి ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనగలిగే ఆర్థిక స్తోమతుంటే ఆ రాష్ట్రాల్లోనూ విద్యుత్ కొరత ఉండదంటున్నారు నిపుణులు. కరెంటు దాచుకుంటే స్టోర్ అయ్యేది కాదు, నిరంతరం వాడాల్సిందే, సప్లై జరగాల్సిందే. ఇంత చేసి తెలంగాణలో ఉత్పత్తి కంటే బయట నుంచి కొనడంపైనే ఎక్కువ ఆధారపడిన పరిస్థితులున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 అన్న ప్రచారం ఒట్టిదని తెలిపోయింది. ఈ ప్రచారం దేవుడెరుగు. కరెంటు గండాలు తెలంగాణకు మున్ముందు చాలానే ఉండబోతున్నాయన్న ఆందోళనను విద్యుత్ రంగ నిపుణులు వినిపిస్తున్నారు. కారణం కొత్త పవర్ ప్రాజెక్టులేవి పూర్తి చేయకపోవడం, కేవలం కరెంటు కొనుగోళ్లపైనే కేసీఆర్ సర్కార్ ఆధారపడుతూ వస్తోంది. దీంతో డిస్కంలు అప్పుల పాలవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కరెంట్ అమ్మేవాళ్లు లేకపోతే తెలంగాణకు ఇక అంతే సంగతి. కరెంటు ఉత్పత్తి వినియోగం విషయంలో కేసీఆర్ సర్కార్ విఫలమవుతోందా అంటే అవునన్న సమాధానాన్నే విపక్షాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి పని జరిగితే చాలు అనుకుంటున్న విధానం తెలంగాణకు భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెడుతుందంటున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో టాప్లో ఉన్నామని ఇన్నాళ్లు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రూట్ మార్చి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అంటూ ఓదరగొడుతున్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం మంచిదే, అయితే అందుకోసం విద్యుత్ ఉత్పత్తి సప్లైని మెరుగుపరుచుకోవాలి. కానీ తెలంగాణలో అదే జరగడం లేదంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనిపించినా అది ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని, 2015 తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా మెరుగుపడిందని టీజేఏసీ అంటోంది. దేశంలో గతంలో మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడంతో కరెంటు సప్లై పెరిగిందని, బొగ్గు సరఫరా కూడా పెరగడంతో కరెంటు సమస్యలు తీరాయని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, కరెంటు కోతలు లేవని చెప్తున్నారు టీజేఏసీ నేతలు. తెలంగాణలో కొత్త పవర్ ప్రాజెక్టులేవీ పూర్తి కాలేదని, కొనుగోళ్లకే పరిమితం కావడంతో డిస్కంలు అప్పులు పాలయ్యాయన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. రెండు 2014 నాటికి తెలంగాణ ట్రాన్స్కో డిస్కంలు 13,000 కోట్ల నష్టాల్లో ఉండగా ఇప్పుడు అవి దాదాపు 45,000 కోట్లకు పెరిగాయని అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటికి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉంది. ఇప్పుడు అది 18,567 మెగావాట్లకు పెరిగింది. అయితే పెరిగిన కరెంట్ అవసరాల కోసం కేసీఆర్ సర్కార్ కేవలం కొనుగోళ్లపైనే ఆధారపడుతోంది తప్ప సొంతంగా ఉత్పత్తిపై అసలే ఫోకస్ పెట్టడం లేదని అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో పెరిగినట్టే తెలంగాణలోనూ కరెంటు డిమాండ్ పెరిగింది. అయితే వినియోగానికి తగ్గట్టు కొత్త ప్లాంట్ల నిర్మాణం లేదని, తెలంగాణలో దాదాపు 8,972 మిలియన్ యూనిట్లు ప్రైవేట్ నుంచి కొంటున్నారని చెప్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జెన్కో ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు కేవలం 2 మాత్రమే. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక కేంద్రంతో పాటు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో మణుగూరు, ఏడోళ్ల బయ్యారంలో 1,080 మెగావాట్ల ప్లాంటు మాత్రమే కొత్తగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా దామరచర్లలో కేసీఆర్ సర్కార్ చేపట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఈ